ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కల్వరి కరుణ వార్త అని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్కు స్వాగతాన్ని మరి ఒకసారి పలుకుచూ ఉన్నాను. ప్రియులారా, ప్రతిదినము నేను మీ వద్దకు పంపుచున్న అమూల్యమైనటువంటి వాక్య సందేశాలను మీరందరూ కూడా వింటూ ఆత్మీయంగా బలపడుతూ ఉన్నందులకై మిమ్మల్ని అందరిని బట్టి దేవదేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీరందరూ చక్కగా లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబులు చేస్తున్నారు. అందుబట్టి వందనాలు తెలియజేస్తున్నారు. ప్రత్యేకంగా ఈ సమయాన కొంతమంది సహోదరీలు సహోదరులు ప్రత్యేకించి పాస్టర్ గారు మీరు మంచిగా పాడతారు, ఒక పాట పాడండి వాక్యానికి ముందు అని చెప్పారు. నిజంగానే వాస్తవంగానే నేను పాడగలను, కానీ క్రిస్మస్ సీజన్లో ఎక్కువగా ప్రేయర్స్కి తిరగటం వలన, బాగా చలిలో తిరగటం వలన బాగా కోల్డ్ అనేటువంటిది ఎక్కువైపోయింది నాకు. అందుచేతనే స్వరము సరిగా రావటం లేదు. అందునిమిత్తమై నేను ఏ విధమైన పాటలు పంచుకోలేకపోతున్నాను. కానీ మీ కోరిక మేరకు మరి వాక్యానికి అనుసంధానమైన ఒక కీర్తన ఈ రోజున పాడుకుంటూ ముందుకు సాగుదాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం అని పాటను పాడుకుంటూ ప్రభుని మహింపరుచుకుందాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను, వరదవలే భక్తిహీనులు పోర్లిన, వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయమున కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును భయభక్తులతో మనం అందరం కూడా ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగుదాం. రండి, మీరు నాతో పాటు కలిపి సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు వాక్యమును ధ్యానం చేసుకుందాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ప్రత్యేకంగా ఈ సమయమున ఈ వాక్యమును దేవుడు మనందరి జీవితాలలో ఫలించాలని నేను కోరుచూ ఉన్నాను. సహోదరులారా, సహోదరీలారా, ప్రత్యేకముగా కొన్ని సందర్భాలలో మానవుని జీవితం ఎప్పుడు కూడా పూలపాన్పు కానే కాదు. మానవుని జీవితంలో అనేకమైన శ్రమల గుండా ప్రయాణం చేయవలసి ఉంటుంది.
చాలా సందర్భాలలో మనుషులు ఏమనుకుంటారు అంటే ఎప్పుడూ సుఖవంతమైన జీవితమే మనకు ఉండాలని కోరుకుంటారు. వాస్తవానికి అది జరిగేటువంటి పని కాదు. దేవుని యొక్క బిడ్డలుగా ముఖ్యంగా మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే ఎప్పుడును కూడా మన జీవితం అనేటువంటిది సుఖవంతముగా మాత్రము ఉండదు. అనేక శ్రమల గుండా మనము ప్రయాణము చేయాలి. ఈ శ్రమలలో మనము పడినప్పుడు నిస్సహాయ స్థితి అనేటువంటిది కొన్ని సందర్భాలలో మనకు ఏర్పడుతుంది. అంటే సహాయము అందనటువంటి పరిస్థితి. బంధువుల నుంచి కానీ, స్నేహితుల నుండి కానీ, నమ్మిన వారి నుంచి కానీ, మనం ఎవరి మీదైతే అమితమైనటువంటి ప్రేమను పెంచుకున్నటువంటి వారి నుంచి కూడా ఏ రీతిగా ఎలాగైననో సరే మనకు సహాయము అందనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ పరిస్థితులు సంభవించినప్పుడు క్రైస్తవ బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఎటువంటి రీతిలో ఉంటామో, ఎలాగ ఉంటామో అనేది ఈరోజు వాక్యంలో ఆ యొక్క స్థితి ఏ రీతిగా ఉంటుందో అనే విషయాలను నేను ఎత్తి చూపుతూ, ఆ సమయం అనేటువంటిది మనకు వచ్చినప్పుడు, నిస్సహాయ స్థితి మనకు వచ్చినప్పుడు మనము ఎలా ఉండాలి అనేటువంటి విషయాలను కూడా భక్తుడైన దావీదు జీవితంలో నుండి కొన్ని విశిష్టతలు మనం నేర్చుకోవటానికి సిద్ధపడదాం. ప్రియులారా, ఈ చదివిన వాక్యమును గమనిస్తున్నప్పుడు దీనికి ముందు ఉన్నటువంటి చరిత్ర, దావీదైతే తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అని అన్నాడు. అసలు ఎందుకు దావీదు ఎంత ధైర్యము తెచ్చుకోవాలి? దావీదు ఎంత ధైర్యమును తెచ్చుకోవటానికి గల కారణం ఏమిటి? పూర్వపు చరిత్రను మనం చూస్తే ఇక్కడ 30వ అధ్యాయము ప్రారంభ వచనములో ఈ రీతిగా ఉంది. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి ఘనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి అనే మాటను మనం ఇక్కడ చూస్తాం. ప్రియులారా, గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఈ 30వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చూస్తున్నప్పుడు అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి ఒక మాట ఏమిటంటే 3వ దినమందు సిక్లగుకు వచ్చిరి. ఎవరు వచ్చింది? దావీదు అతని జనులందరూ వచ్చారు. ఈ 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి అనే మాటను మనం ఇక్కడ చదువుతున్నప్పుడు అప్పటిదాకా దావీదు ఆ జనులందరూ ఎక్కడికి వెళ్ళారు, దీని చరిత్ర ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు జీవితంలో మొదటిగా ఏర్పాటు చేయబడిన రాజు సౌలు రాజు. సౌలు దినదినం ప్రవర్ధమానముగా ఎదుగుచూ ఉండగానే ఈ ఎదుగుదలలోనికి వెళుతూ ఆ రాజ్య సింహాసనములోనికి గొప్ప స్థాయిలోనికి అతన్ని దేవుడు ఆశీర్వదిస్తూ నడిపిస్తూ ఉండగా సౌలునకు పదవి, అధికారము, ఈ కాంక్ష అనేటువంటిది పెరిగిపోతున్న కొలది దేవుని మాటకు లోబడి జీవించటం అనేటువంటిది మానివేశాడు. దేవునికి అది నచ్చలేదు. అందుకనే దేవుడు ఏమి చేశాడంటే బెత్లెహేము పురము వాడై ఉన్నటువంటి యెషయికి పుట్టినటువంటి కుమారుడై ఉన్న దావీదుని రాజుగా అభిషేకించమని సమూయేలును పంపించాడు. ఈ సమూయేలుని పంపించిన తర్వాత దావీదుని రాజుగా చేశాడు. ఈ విషయము తెలుసుకున్నటువంటి సౌలు
దావీదుని అనేక మారులు చంపివేయాలనేటువంటి వేటలో ఉన్నాడు. దావీదునకు సౌలుని చంపటం చాలా ఈజీ. కానీ దావీదు చేసినటువంటి పని ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, సౌలు అనేటువంటి వ్యక్తి దేవుని చేత అభిషేకించబడినవాడు. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క సేవకుడుగా ఉన్నటువంటి ఆయనను నేను చంపను అనే ఒక తీర్మానము తీసుకొని అతన్ని చంపటానికి శక్తి కలిగిన వాడై ఉన్నప్పటికీ కూడా అతని నుండి దూరముగా తప్పించుకొని పారిపోతూ వచ్చాడు. ఈ పారిపోతూ ఉండగా దావీదు తనను అనుసరిస్తున్నటువంటి జనులుగా ఉన్నటువంటి వారందరూ కూడా కలిసి దావీదుతో కలిసి జీవించటం అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు దావీదుకు నిలువ నీడ లేదు. ఈ పరిస్థితుల్లో దావీదు ఏం చేశాడు అని అంటే, ఏ మార్గములు దొరికితే ఆ మార్గముల్లో నడుచుకుంటూ, అనగా బ్రతికించటానికి ఎవరు సహాయకులుగా ఉంటారో వారి వైపుకు తిరుగుతూ ఉన్నాడు. తనను నమ్మిన వారిని కూడా బ్రతికించుకోవాలి. ఈ ప్రాసెస్లో ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళాడు అని మనం ఇక్కడ ఆలోచన చేస్తే గమనించవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, ఆయన మరి ఈ ప్రక్కనే ఉన్నటువంటి ఫిలిస్తీయుల రాజుగా ఉన్నటువంటి వ్యక్తిని మరి దర్శించినటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ ఫిలిస్తీయులుగా ఉన్నటువంటి ఆ రాజు దగ్గరకు మరి ఇతడు వెళ్ళినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. 28వ అధ్యాయము 29వ అధ్యాయములోనికి వెళ్ళినప్పుడు ఆ ఆకీషు అనేటువంటి రాజు చెంతకు వెళ్ళాడు. ఈ రాజు చెంతకు వెళ్ళి ఇశ్రాయేలుతోటి యుద్ధము చేయటానికి వెనుక తట్టు నిలబడినటువంటి వర్గంగా దావీదుతో పాటు ఉన్నటువంటి సైన్యం అంతా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఈ యొక్క ఆకీషు అనేటువంటి రాజు దగ్గర ఇతను నివాసం చేస్తున్నప్పుడు సంవత్సరము కొలది నివాసం చేసినప్పుడు మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు దావీదు. అందుకని అతడు మాకు ఆదరణ కలుగు చేసిన వాడు గనుక అతని పక్షమున యుద్ధము చేస్తానికి నిలబడ్డాడు. ఇప్పుడు అయితే దేవుడు దానిని మెచ్చడు. ఇజ్రాయేలుగా రాజుగా ఉన్నటువంటి వ్యక్తిని చంపివి వాళ్ళ ద్వారా ఆ రాజు ద్వారా ఇశ్రాయేలును చంపివేయటం అనేటువంటిది కుదిరే పని కాదు గనుక ఆయన చేసినటువంటి పని ఏమిటి అనంటే, వారిలోనే ఫిలిస్తీన్లోనే కొంతమందిని లేపి ఆయన వారిని అందరినీ కూడా చేసినటువంటి వ్యవహారం ఏమిటయ్యా అని మనం ఆలోచన చేస్తే, వాళ్ళలోనే కొందరిని లేపి ఇతడు మనలందరినీ కూడా ఇక్కడ చంపి మన తలలనేటువంటివి తీసుకుని వెళ్ళి తన రాజుకి మచ్చిక అవుతాడేమో, ఇతను నమ్మటానికి వీలు లేదు అని ఆకీషు అనేటువంటి రాజుతో తెలియచెప్పారు. అప్పుడు ఆయన దావీదు దగ్గరకు వచ్చి దావీదుతో అన్న మాట ఏమిటి అని అంటే, అయా ఇదిగో ఈ యొక్క పరిస్థితి అనేటువంటిది సంభవించింది కనుక చేయవలసినటువంటి పని ఏమిటంటే, మా సర్దారులుగా ఉన్నవారు నీ మీద అయితే నాకు నమ్మకం ఉన్నది దావీదు, మా సర్దారులు నీవు యుద్ధమునకు రావద్దు అనేటువంటి విషయాన్ని తెలియచెప్తూ ఉన్నారు కనుక నీవు నీ జనాంగము తిరిగి మీ ప్రాంతానికి వెళ్ళిపోండి అని చెప్పాడు. ఇది దీనికి పూర్వపు చరిత్ర. ఏమిటి ఇక్కడ జరిగినటువంటి చరిత్ర అంటే, వీరు 3వ రోజు దావీదు జనులు ఎక్కడికి వెళ్ళారు అనంటే, ఫిలిస్తీన్లతో పాటు ఇశ్రాయేలుకు ఎదురుగా నిలబడి యుద్ధము చేయటానికి వెళ్ళారు. దేవుడు దాన్ని జరగనివ్వడు. అయితే ఇప్పుడు ఏం జరిగారంటే, వారు తిరిగి వారి యొక్క నివాసమై ఉన్నటువంటి సిక్లగు అనేటువంటి ప్రాంతానికి, ముఖ్యంగా గమనించవలసి దక్షిణ దేశము మీదకు వీరు వచ్చారు. ఎవరు వచ్చింది? అమాలేకీయులు అనేవారు వచ్చారు. ఈ అమాలేకీయులుగా ఉన్నటువంటి వీరు వచ్చి చేసినటువంటి పని ఏమిటి? వారు ఎక్కడైతే నివాసమై ఉంటున్నారో దావీదుతో పాటు ఉన్నటువంటి జనులందరి మీద పడిపోయి వాళ్ళందరినీ కూడా, వారి గృహాలన్నిటిని కూడా కొల్లగొట్టి కాల్చివేసి, మరి ఇక్కడున్న స్త్రీలనేమి బిడ్డలనేమి ఆ ఉన్నటువంటి ప్రజలందరినీ అందరిని కూడా చెరపట్టుకొని తీసుకుని పోయారు. ప్రియులారా, ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి?
ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తరువాత ఇక్కడ రాయబడినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటనంటే 3వ వచనంలో, దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి అని అంటాడు. ఈ మాటనే మనం అర్థం చేసుకోవాలి. ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా వీళ్ళు ఏడ్చారట. అంతగా కన్నీరు పెట్టుకున్నారు. ప్రియులారా, ఈ దుఃఖము, ఈ నిస్సహాయత పరిస్థితి ఏం చేసింది అని అంటే వాళ్ళలో ఒక వేదన కలుగు చేసింది. వేదన అనేటువంటిది కలిగినప్పుడు మనం ఎలా ఉంటున్నాము అనేది ముఖ్యమైన విషయం. ఈ నిస్సహాయత కలిగినప్పుడు, ఈ యొక్క ఏ విధమైనటువంటి పరిస్థితులు అనేటువంటి అనుకూలంగా లేనప్పుడు మనం ఎలా ఉంటాము? ఒకటి, వీళ్ళను చూసినప్పుడు నాకు అర్థమైందంటే వీళ్ళు విస్తారమైనటువంటి దుఃఖానికి లోనైపోయారు. మనం కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మొదటిగా చేసేటువంటిది ఏంటంటే కన్నీరు కారుస్తాం, దుఃఖము వచ్చింది. ఈ దుఃఖం అనేటువంటిది సంభవించిన తర్వాత జరిగేటువంటి విషయం ఏంటంటే భరించలేక మానసికంగా నలిగిపోతాం. మానసికంగా నలిగిపోయిన తరువాత జరిగేటువంటి విషయం ఏమిటయ్యా అంటే వెనువెంటనే కొన్ని అవలక్షణాలను అలవాటు చేసుకుంటారు. దుర్వ్యసనాలకు అలవాటు అయిపోతారు. త్రాగుడికి, మత్తుకి, ఇలాంటి వాటికి అలవాటు అయిపోతారు. ఆ పరిస్థితుల్లో నుంచి ఇంకా ఎక్కడ దాకా దిగజారిపోతారు అని అంటే తనను తాను చంపివేసుకోవాలనేటువంటి స్థితికి కూడా వస్తారు. ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు సంభవించినప్పుడు ఎందుకు నేను బ్రతికేది, దేని కొరకు బ్రతికేది? మన జీవితాల్లో సమస్యలు రాగానే చాలామంది తీసుకునేటువంటి తొందరపాటు నిర్ణయాలు ఇవి. ఎందుకు నేను బ్రతుకుతుంది, ఎందుకో నాకు తెలియదు, దేని కొరకు బ్రతుకుతున్నానో తెలియదు అన్నట్లుగా తనను తాను పాడు చేసుకుంటారు. అలాగనే చంపివేసుకుందామనేటువంటి పరిస్థితికి వస్తారు. అది మంచి లక్షణాలు కానే కాదు. వీటితో పాటు ఇంకేమిటి అనంటే చంపటానికైనను సరే సిద్ధపడతారు. ఇప్పుడు దావీదు యొక్క జీవితాన్ని చూడండి. వాళ్ళందరూ ఆయన అనుచరులుగా ఉన్నటువంటి వారే, ఆయన్ని అనుసరిస్తూ ఉన్నవారే, అనుచరు గణమే. ఇప్పుడు తన యొక్క రక్త సంబంధికులుగా ఉన్నటువంటి వారే. ఇదంతా కూడా మన పిల్లల్ని కానీ, మన భార్యలను కానీ, మనకున్నటువంటి వారిని కానీ తీసుకుపోవటానికి కారణమైనటువంటి వాడు దావీదే అని ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే దావీదు మీద రాళ్ళు రువ్వి చంపుదము అనేంత కోపానికి వచ్చారు. ప్రియులారా, తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు. ఎప్పుడును కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏ సమస్యలు మన జీవితాల్లో కలుగుతున్నా, ఎలాంటి పరిస్థితులు మన జీవితాల్లో కలుగుతున్నా సరే, మనము ఆ సమస్యలు గుండా వెళుతున్నప్పుడు తొందరపడి నిర్ణయాలు అనేటువంటివి ఎప్పుడూ తీసుకోకూడదు. అయితే ఇప్పుడు వీళ్ళందరూ పరిస్థితులన్నీ కూడా దావీదుకు చేయి దాటిపోయినాయి. నా అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. అందరూ కూడా కోపపడుతున్నారు, రాళ్ళు రువ్వి చంపివేయాలనుకుంటున్నారు. అదే ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన విషయం. ఇలాంటి నిస్సహాయ స్థితి ఏర్పడినప్పుడు, ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు నువ్వైతే ఏం చేస్తావు? తప్పించుకొని వెళ్ళిపోవాలని చూస్తావు. నేనైతే ఏం చేస్తాము అని అంటే ఇక్కడి నుంచి పరిగెత్తుదాం, పారిపోదాం అనేటువంటి ఆలోచన చేయొచ్చునేమో. కానీ దావీదైతే అలా చేయలేదు. నిరీక్షణ కోల్పోయినటువంటి పరిస్థితుల్లో, ఏ విధమైన ఆధారమే లేదు అనుకున్న పరిస్థితుల్లో, నా వాళ్లే నాకు శత్రువులు అయిపోయారు అనుకున్నటువంటి పరిస్థితుల్లో, నాకు సహాయమే లేదు అనుకుంటున్నటువంటి మనుషుల్లో నుండి నాకు సహాయం ఏది లేదు అనుకున్న పరిస్థితుల్లో దావీదు ధైర్యము చెడిపోలేదు. అది జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. ఆయన ధైర్యాన్ని విడవలేదు, ఆయన ధైర్యమును చెడిపోగొట్టుకోలేదు. ఏం చేశాడట? అయితే చంపుదము రండని వారు చెప్పుకొనగా, వాళ్ళందరూ చెప్పుకుంటుంటే దావీదైతే ఏం చేశాడంటే తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. ఈ రోజున ఇదేనండి మనం చేయాల్సిన పని. మన జీవితాలన్నీ కోల్పోయినట్లుగా ఉంటాయి కొన్ని సందర్భాలు. ఎవ్వరు మనకు సహాయం చేయరేమో అన్నట్లుగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో.
ఏ విధమైన ఆధారం లేనట్లుగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఈ లోకంలో మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఎవ్వరు నేను నమ్ముకున్న వాళ్ళు కానీ, నేను ఇష్టపడుతున్న వాళ్ళు కానీ నాకు సహాయమే చేయలేనటువంటి పరిస్థితుల్లో నేనున్నామే అనుకుంటున్నప్పుడు, నువ్వు చేయవలసిన పని, నేను చేయవలసిన పని ఏమిటో తెలుసా? యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకోవాలి. ప్రియులారా, అందుకనే దావీదు తన కీర్తనల్లో వ్రాస్తూ చాలా శ్రేష్టమైనటువంటి మాటలు తెలియచెప్పాడు. 18వ సంకీర్తన మనం చదువుతున్న, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్నటువంటి నా దుర్గం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను. మరణపాశములు నన్ను చుట్టుకొనగా భక్తిహీనులు వరద వలె పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి నేను ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల చొచ్చాను అని అన్నాడు. ఎంత చక్కని కీర్తన కదండి ఇది. ఈ చదివిన కీర్తనలు అంటాడు, నా శ్రమలో నేనేం చేశానంటే యెహోవాకు మొర్రపెట్టును. ఆయనే నా బలము, ఆయనే నా ఆశ్రయదుర్గము. ఈ రోజున మనం అదే చేయాలి. ఇప్పుడు వెంటనే జరిగింది ఏమిటి? వెంటనే వీళ్ళందరూ రాళ్ళు రువ్వి చంపాలనుకున్నప్పుడు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యము ఎక్కడ ఉంది? మన ధైర్యం అంతా దేవునిలోనే ఉంది. మన చుట్టుపక్కల ఉన్న వారిలో లేదు, ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తుల్లో లేదు, ఏ మనుష్యుల్లో కూడా మన ధైర్యం ఉండదు. దేవుని వద్దే మన ధైర్యము ఉంటుంది. అందుకని ఇప్పుడు ఏం చేశాడు? పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఎఫోదు దావీదు వద్దకు తీసుకొని వచ్చాను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరిని దక్కించుకొందు అని సెలవిచ్చాను. ఎప్పుడైతే బలహీనులం అవుతామో సాతాను మనల్ని ఏం చేస్తాడంటే పడగొడతాడు. ఇంకా పడగొట్టి ఏం చేస్తాడు? ఏమయ్యా, మీరు రోజు ప్రార్థన చేస్తున్నారు కదా, దేవునికి మొర పెట్టుకుంటున్నారు కదా, ఎంతగానో విశ్వసిస్తున్నారు కదా, ఇక్కడ ఏం చేస్తాడంటే ఆ చెప్పి మనలందరిని కూడా దేవునికి దూరం చేస్తాడు. కానీ దేవుడు కష్టకాలంలో నన్ను ఆదుకుంటాడని దావీదు నమ్మాడు. శ్రమలలో నన్ను ఆదుకుంటాడు, వేదనలో నన్ను ఆదుకుంటాడని దావీదు నమ్మి, దావీదు చేసినటువంటి పని ఏమిటయ్యా అని మనం ఆలోచన చేస్తే, ఎఫోదు తీసుకురా అని యాజకుడైన అబ్యాతారుతో చెప్పాడు. ఎఫోదు అనగా దేవుని యాజకులు ధరించేటువంటి వస్త్రములు. దానిని ధరించుకున్నప్పుడు దేవుని శక్తి వస్తుంది. ఆ దేవుని శక్తిలో ఉండి దేవుని యొక్క సన్నిధిలో పవిత్రముగా కనపడతారు, పరిశుద్ధముగా కనపడతారు. ఈ రోజున ఎఫోదునకు ఉన్నటువంటి విశిష్టత మరి మనం గుర్తెరగాలి. ఆ అంగీ వేసుకొని, ఆ యాజక వస్త్రాన్ని ధరించుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసేటువంటి కార్యాలు ఎలా ఉంటివి అని అంటే అద్భుతంగా ఉంటాయి. అందుకని ఆ శక్తి ఎరిగినటువంటి వాడు దావీదు దాన్ని ధరించి దేవుని యొద్ద విచారించగా, నువ్వు వెళ్ళుమో, వారిని పట్టుకుంటా, నీ వారందరిని వెనక్కి తెచ్చుకుంటా అన్నాడు. అదే ధైర్యం కోల్పోతే ప్రార్థించేవాడు కాదు, వాళ్ళందరూ కూడా వచ్చి మరి రాళ్ళు రువ్వి చంపబడేటువంటి వ్యక్తిగా ఉండేవాడే. కానీ ఇప్పుడు ధైర్యము తెచ్చుకున్నట్టు వలన అతడు అతని వారిని, అతని యొక్క జనులందరినీ కూడా రక్షించుకున్నాడు, మరి సొంతం చేసుకోగలిగాడు, తిరిగి రాగలిగాడు. ఈరోజు అదే మనం నేర్చుకోవలసిన విషయము. నిస్సహాయతలో ధైర్యాన్ని కోల్పోవద్దు. మన ధైర్యము యేసే. అందుకనే భక్తుడైనటువంటి పౌలు ఒక చక్కని మాట మరి లేఖనాల్లో చెప్తా వచ్చాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలను చదువుతున్నప్పుడు, ఎటుబోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడు వారము కాము, తరమబడుచున్నాము, కేవలము ఉపాయము లేని వారము కాము,
తరవబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. అనుభవపూర్వకముగా భక్తుడైనటువంటి పౌలు రాసినటువంటి మాట ఈ మాట. ఎటుబోయినను శ్రమపడుచున్నాము కానీ ఇరికింపబడము, తరమబడుచున్నాము కేవలం ఉపాయము లేని వారము కాము, తరవబడుచున్నాము దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము అంటాడు. ఎలా చెప్పగలుగుతున్నాడు? వీళ్ళిద్దరిని కూడా పౌలు శీలలను బంధించి చెరసాలలో వేశారు, ఈడ్చుకొని పోయారు, బెత్తములతో కొట్టారు, బండ వేసి బిగించారు. కానీ ఆ సమయంలో వాళ్ళు చేసినటువంటి పని ఏమిటయ్యా అని అంటే పాటలతో ప్రార్థించారు, దేవుని మొరపెట్టుకుని. అంత కష్టంలో ప్రార్థించటం ఎవరికైనా సాధ్యమేనా? అంత కష్టంలో ప్రార్థించగలిగేటువంటి శక్తి ఎవరికైనా ఉంటుందా? ఆ నొప్పులు బాధ తట్టుకొని భరించటమే కష్టం. కానీ వీళ్ళు ఏం చేశారంటే యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నారు, స్తుతించారు, ఘనపరిచారు. ఈ బాధలు మాకు ఎక్కువైనవి కాదు ప్రభువా, ఈ శ్రమలు మాకు ఎక్కువైనవి, నీకంటే కూడా ఉన్నతమైనటువంటివి కానే కావు ప్రభువా. ప్రియులారా, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అదేనండి. దేవుని కంటే కూడా ఈ శ్రమలు ఏది ముఖ్యం కాదు. ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు నువ్వు వెళ్ళు, నీ వారిని తిరిగి తెచ్చుకుంటావు. ఈరోజు నువ్వు వెళ్ళు, ధైర్యం చెప్తున్నాడు ప్రభు నీకు, నాకు. నీకు కావలసింది నువ్వు పొందుకుంటావు. ప్రార్థించు. ముందు చేయాల్సిందేంది? విచారించక దేవుని యొద్ద విచారణ చెయ్యి. అర్థమవుతుందా? దుఃఖపడటం కాదు, ఏడుస్తూ కూర్చోటం కాదు, వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో చెప్తూ ఉండటం కాదు. ప్రభు పాదాల దగ్గరకు పోయి నువ్వు విచారిస్తే, నీవు ధైర్యముగా ఉండి దేవుని యందు ఈయనే నా బలము, నా శక్తి, నా కొండ, నా కోట అని నువ్వు ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతావో అప్పుడు ఏం జరిగిద్దంటే మన జీవితాల్లో అద్భుతాలను చూస్తాం. కాబట్టి యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుందాం, విశ్వాసంతో ముందుకు సాగుదాం. అట్టి రీతిగా ఆ ప్రభువు మనకు సహాయం చేసి మనకున్న నిస్సహాయ స్థితిలో నుండి మనలను ధైర్యవంతులుగా చేయగలిగే దేవుని వైపుకి ప్రభువు మనలను నడిపించాలని, ఆయన కృప మనం ఎప్పుడు పొందుకునేటట్లుగా ఉండాలని నేను కోరుతూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సో మచ్.